దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆలోచన బట్టి ఎంతగానో స్తుతించే వారముగా దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఆయన సన్నిధి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. అందు నిమిత్తము ప్రభు పేరట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు పాఠము 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తాం. దాని కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ. ఈ సమయంలో నీ బిడలగా ప్రభా మేము ప్రార్థించుటకు, స్తుతించుటకు, నేను ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీదైన దాసుడని నేను ప్రభా నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడల ఎదుట నిలిచి ప్రభా చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో, నీ ఆలోచనతో, నీ ఆత్మతో నింపి బలపరచమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు అనేక రీతిలుగా వాక్యం అనేక తలంపులుగా మీరు విని ఉండొచ్చు, వాక్యము గ్రహించి ఉండవచ్చు, వాక్యమును బట్టి మీరు ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. దేవదేవునికి వందనాలు చెల్లించుచున్నాను. ఎందుకంటే వాక్యము అనేక రకాలుగా మనకు బోధిస్తుంది. వాక్యం ఏ రకంగా బోధిస్తుందంటే, నరుడు ఏమాత్రం కూడా ఊహించని రీతిలో నరుడికి జ్ఞానం నేర్పుతుంది వాక్యం. అందుకే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు మనం గమనించాలి ఇక్కడ. ఎందుకు అంటే దేవుడు అనేకమైన విషయాలను మనకి ఇచ్చుచున్నారు. ఎలాంటిదంటే ఊహకు కూడా అందని రీతిలో మనము గమనించగలిగి ఉండాలి ప్రియులారా. ఈ సమయంలో దేవుడు ఏ రకంగా నీకు నాకు వినిపించుచున్నాడు, ఏ రకంగా బలపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన రీతిలుగా మనకు అందిస్తూనే ఉన్నారు. కనుక ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కలిగించే వారిగా ఉన్నారు. అందుబట్టి మనం ఆలోచన ఆత్మ సంబంధంగా నేర్చుకోగలిగి ఉండాలి ప్రియులారా. అందుకే పరలోక సంబంధమైన క్రియలు, పరమ సంబంధమైన క్రియలు మనం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా మనము ఆసక్తి కలిగి ఉన్నామో అంతగానే దేవుడు మనకు ఆదరణ ఇచ్చుచున్నాడు. కనుక మీరు గమనించవలసిన వారమై ఉన్నారు అనేది లేఖనం చెప్తుంది. ఈ యొక్క 2వ దశలోని పత్రికలో మాట్లాడుతున్న విషయాలను ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన రీతిగానే కనబడుతుంది వాక్యం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించాలి ఒకసారి, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు నీకు నాకు అందిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు మనకు దయచేస్తున్నాడు అని ఆలోచనలోకి వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాటలు, ఈ 3వ అధ్యాయంలో చెప్పిన మాటలు, తొదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించు. అంటే ఇక్కడ ప్రభు వాక్యము వ్యాపింపచేపడి పవిత్రపరచబడుతున్న వాక్యం మీ కొరకు అంటే దుష్ట మనసు చేతిలో ఉండి మీ కొరకు దేవుడు ప్రకటిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, మనము ఎలాగున్నామంటే ఆత్మ సంబంధులుగా ఉండాలనేది ప్రభు చెప్పు మాట. కనుక ఈరోజు మనం వింటున్నాం, మనం
అనేకమైన రీతిలుగా ఇక్కడ అంటున్న మాటల్ని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. ఎందుకు ప్రభు మాట శీఘ్రముగా వ్యాపించ అని మహిమపరచ నిమిత్తము మేము మూర్ఖుల దుష్ట మనస్సుల చేతుల నుండి మూర్ఖులైన దుష్ట మనస సంబంధమైన మనుషుల చేతుల నుండి మేము తప్పించబడుచున్న రీతిని మాకు అందించమని పౌలు గారు సంఘాన్ని అంటే సంబంధించి విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువునందు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. అంటే దురాత్మ సంబంధం నుండి ప్రభు కాపాడుతాడనేది ఇక్కడ సెలవిచ్చిన వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఎందుకు అంటే ప్రియులారా, ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటకైనా మనం భావించాలి. అందుకనే ప్రభు అంటున్నారు ఏమని, ఇదిగో దుష్ట మనస్తత్వం కలిగే మనుషులకి మీ మధ్యన ఉన్నారేమో, మీరు గ్రహించుకోండి అని రీతిలో ప్రభు సెలవిచ్చిన మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం చాలా విషయాల్లో అనేక రీతిలుగా ఆలోచించినప్పటికీ ప్రభు చెప్పే మాట ఎలా ఉందంటే ఆత్మ సంబంధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, మేము మీకు ఆజ్ఞాపించుచున్న దాన్ని బట్టి, ఇక్కడ మీకు ఆజ్ఞాపించుచున్న దాన్ని బట్టి చేయుదురని మేము నమ్ముచు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. అంటే మనం దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతున్నామో, వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో ఆ వాక్యం మనల్ని బలపరిచే రీతిగా ఉంటుందంట. ఆ వాక్యము నిన్ను నన్ను ఆదరించేదిగా దేవుని వాక్యం ఉందని ప్రభు చెప్తున్న మాటను వింటున్నాం. ఇక్కడ ఏమంట మనం గమనించాలి. ఇక్కడ మేము మీకు ఆజ్ఞాపించుచున్న దానిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములో ప్రేమించును గాక. అంటే ప్రభు మీ హృదయంలో అంటే దుష్టాత్మను దుష్ట హృదయమును ఈ లోకములో ఎలా జయించాలో కీర్తన గ్రంథ దావీదు భక్తుడు ఎలాగైతే మనకు చెప్తున్నాడో అదే రీతిని కూడా మనం అనుసరించే వారుగా ఉండమని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమగా నడుచుకున్న ప్రతి సహోదరుడు మధ్య నుండి తొలగపోవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అంటే ప్రభు నామమున మీకు ప్రకటన చేస్తున్నాం. మా సొంత విషయాలు కాదు, ప్రభు ప్రకటించమన్నారు కాబట్టి మీకు ప్రకటన చేస్తున్నాం. మీరు ఇక్కడ చాలా జాగ్రత్త కలిగి ఉండాలనేది పౌలు గారి ఉద్దేశం. ఎందుకంటే దుష్ట హృదయం కలిగిన మనుషులు మన మధ్యనే ఉన్నారు, మన మధ్యనే సంచరిస్తున్నారు అనే విషయాలు బైబిల్ ప్రకారముగా భక్తుడు సెలవిచ్చిన మాటని మనం వింటున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే కనబడుతున్నాయి. తెలుసుకోవాలని నీకే తెలియను, మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోనలేదు. ఇక్కడ మళ్ళొకసారి చెబుతున్న మాట మీరు గమనించండి ఒకసారి. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో అది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సహోదరులారా, మా వలన బోధన ప్రకారము కాక అక్రమగా నడిచే ప్రతి సహోదరుని బట్టి తొలగపోవాలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకోవాలను మీకే తెలియను.
మేము 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 మీ పక్షాన అక్రమంగా నడుచుకోనలేదు. నిజమే. ఎవరినైనా ప్రేమించేటప్పుడు, ఎవరితైనా బోధకులుగా బోధించేటప్పుడు, ఉపదేశించినప్పుడు ఏమనాలంటే, మేము సేవకులుగా మీరు మీలో ఒకరిగా భావించి వినండి. మేమేమనుకుంటున్నామని మీరు చర్చించుకోండి. వాక్యము ఏ రకంగా, నీ ఆత్మకు ఏ రకంగా దేవుడు తలంపునిస్తున్నాడో అది కూడా తెలియపరచండి. మీలో ఇద్దరు, ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు నలుగురు విన్నప్పుడు, నలుగురు ఇద్దరిద్దరుగా కూర్చుని చర్చించుకున్నప్పుడు ఈ వాక్యం ఇలా ఉందేంటి, దేవుడు ఏ రకంగా తలంపునిస్తున్నాడు, ఈ రకంగా చెప్తుండే, ఈ రకంగా దాన్ని ముందుకు నడిపించాలి, ఎలా బోధించాలని ఆలోచనతో మనం ఉంటాం. ఈ లోకంలో అంతే కదా. కొన్ని రాజ్యాంగ ప్రకారంగాను, సమాజ ప్రకారంగాను, మనుషుల ప్రకారంగా మాట్లాడినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచన. అందుకే సెకండ్ ఒపీనియన్ అంటారు. సెకండ్ వారి రెండో సలహా. మొదట నీ అంతటి కాక మరొకటి సలహా తీసుకుని ముందుకెళ్తే మంచిది కదా. అంటే నీ ఆలోచనను బలపరచటమో లేదా నీ ఆలోచన మరొకసారి ఆలోచించడం అవకాశం ఇవ్వటం అనే అర్థం. అందుకే ఇంగ్లీష్లో సెకండ్ ఒపీనియన్ అంటారు, తెలుగులో మరొకరిది సలహా తీసుకుంటే మంచిది కదా అనే మాటను అంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభువు, ఎవడి యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకునలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండగోరుదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు జీవనము, అంటే రాత్రి పగలు పనిచేస్తూ మేము జీవనం పోసనం, అంటే మా జీవిత ప్రయాణం కొనసాగించాం. ఎవరికి భారము కాకుండా, ఎవరికి ఇబ్బంది కలగ. అందుకనే ఇలా చాలా మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రభువుని ఎరగని వారు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు యేసు ప్రభుని అవులుపాలు చేస్తున్నారని కొందరు. యేసు ప్రభు గురించి తెలుసా మీకు? ప్రార్థన అంటే విలువ తెలుసా? ఏంటి దశమ భాగాలు తీసుకునే డబ్బులు మీరు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలు నిజంగా బైబిల్ చెప్తుందంటే లేనివాడికి ఉన్నవాడు పెట్టమని అర్థం. నీ దగ్గర 10 రోజుల భోజనం ఉంటే కనీసం 1 రోజు భోజనం అయినా దానం చేయమని అర్థం. ఇది చాలా మంది ఈ పనిని చేయట్లేదు అనేది చాలా మంది ఈరోజు వాక్యం చదివి గమనించిన వారు అందరూ కూడా ఈనాడు బోధకులను బట్టి, ఈనాడు ఇంటర్నేషనల్ సేవకులు ఉన్నారు కదా, వారిని బట్టి ఈ రకంగా అంటే మాట్లాడే అవకాశం కూడా సేవకులైన మనమే ఇస్తున్నాం. ఎవరికి ఏమీ తెలియని వాడికి, కొద్ది గొప్ప ప్రార్థన చేసిన వాడికి, అంశం ఏదో తన తెలుసు తెలియని విషయంలో మాట్లాడిన వారికి కూడా అవకాశం ఉంది కదా. నా ఆత్మ ఘోషిస్తుంది. నీకు లేకుండా అప్పు చేసి ఇమ్మంటున్నారు కొందరు. దశమ భాగాలు ఇస్తే మీరు అభివృద్ధి అవుతారని. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇవ్వండి, దేవుని శోధించండి. నిజమే. ఎలాగా ప్రేరేపణిస్తాడు దేవుడు. అప్పుడు చాలా మంది ఇలా చేస్తే నువ్వు దీవించబడతాని ముందుగానే ప్లాన్ గీస్తారు. అది రాంగ్ అని చెప్తున్నారు. మిమ్మల్ని పోలి నడుచుకోవాలనని మిమ్మల్ని బట్టి మేము మాదిరిగా మిమ్మల్ని పోల్చి నడుచుకోవాలనని మమ్మల్ని మాదిరిగా మేము మలుచుకునుచున్నాము అనే మాటను ఉంటేమి కానీ మాకు అధికారం లేదు, చేయలేదు. అంటే మమ్మల్ని మీరు పోల్చి నడుచుకోండి, కానీ మమ్మల్ని మేము ఆజ్ఞాపించే అధికారం మా దగ్గర లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నారు, మరియు మీ వద్దనున్నప్పుడు ఎవడైనాను పని చేయని వల్ల నెడల వాడు భోజనం చేయకూడదు అని ఆజ్ఞాపించదము కదా. అంటే మీలో దేవుని పని ఇప్పుడు చాలా మంది సేవకులు పూర్వకాలంలో ఒక్కరికైనా సువార్త ప్రకటించకపోతే ఆ రోజు భోజనం చేయనండి అని తీర్మానం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజమే. అందుకే ఎక్కడో ఒక చోట దేవుని వాక్యాన్ని ఒక వచనమైన ఒక మాట అయినా చెప్పి భోజనం చేస్తారు. నిజమే. అది కూడా నేను కూడా చాలా సార్లు గమనించాను. ఏదో రకంగా వాక్యాన్ని చదవటము, ఎవరికైనా వివరించడం, వాక్య విషయం ఎవరికైనా చెప్పడము జరుగుతుంది. లేదంటే ఏదో ఒక సామెత రూపంలోనో లేకపోతే మరొక రీతిగా వారికి వివరించడం జరుగుతుంది. ఆ రకంగానే మేము దేవుని యొక్క నామంలో స్తుతించుతున్నాం. దేవునిని గణపరిచే స్థితి దేవుడు మాకు ఇస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడైతే మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ పని చేయక
పరులు జోలు పోయిచు అక్రమముగా నడుచుకున్న ఏమి చేయక పరులు జోలికి వెళ్ళి అక్రమంగా చేయుచున్నారని మేము వినుచున్నాము. దైవజనుడు చెప్తున్నాడు పౌలు గారు. నిజంగానే ఇవాళ అదే ఉంది పరిస్థితి. క్రైస్తవుడిని ఎవడో దూషించట్లేదు. క్రైస్తవులు చేసే పనులకి అనేక రకాలుగా విధానాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రార్థన చేస్తే యేసుప్రభు ఎక్కడా కూడా యుద్ధం చేయమని, ప్రభు వచ్చిన తర్వాత యుద్ధం చేయమని చెప్పలా, యుద్ధాన్ని జయించే మార్గం చూపించారు. కొన్ని రకాలుగా యేసుప్రభువే శత్రువుకి అనగా మనుషుల మధ్య నుంచి తప్పుకున్నాడు. ఈనాడు మనం తప్పుకునే గ్రూపులు కట్టి అవతల వారిని ఎందుకు కొడుతున్నారంటే మనం నడుచుకునే విధానం. మనం ఉపవాసముండి ప్రార్థన చేస్తే సాతానుగాడు మన మధ్యకి ఎందుకు వస్తాడు? రాడు కదా. ఇది మాత్రం చాలా మంది గమనించగా ఇక్కడ అంటున్నాడు, అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారమును భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా వారిని హెచ్చరించుచున్నాము. అంటే పని చేసుకుని బ్రతకండి, మంచిదే. దేవుడు పని రూపంలో నీకు వృత్తినిచ్చాడు. సమర్పణ అనేది ఎప్పుడంటే దేశంలో సేవకులు కొదువైనప్పుడు దేవుడు బయలుపరిస్తే పలానా చోటకి వెళ్ళి సువార్త ప్రకటించు, పలానా చోట నీ ప్రార్థన అవసరం, పలానా చోట నీ సువార్త అవసరం, ఇదిగో నీలో ఉండి నేను మాట్లాడతానని దేవుడు నిర్మాణం చేస్తాను. లేదంటే ఉన్న చోట నువ్వు చేతి పని చేసుకుంటూ ప్రార్థన చేయి, విజ్ఞాపనలు చేయి అనే రీతిలో దేవుడు ప్రకటన చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, సహోదరులారా మీరైతే మేలు చేయటి విషయంలో ఇసుకుపోవద్దు. చాలా మంది ఎవరికైనా చేస్తే ఏమొస్తుంది, నువ్వు నా దగ్గరకు వస్తే ఏం తెస్తావు, మేము వస్తే ఏమి తేవాలనే రీతిలో మాట్లాడుతున్నారు ఇవాళ సేవకులు. ఎవరినో అనగటం ఎందుకు? అసలు మనం సరిగ్గా ఉంటే అవతల వాడు ఎందుకు అంటాడు మనల్ని? అనలేడు కదా. ఏమండి, ఇవాళ 10 లక్షల రూపాయలు వచ్చింది కానుకు, రేపు ఆ 1,00,000 రూపాయలు ఏం చేయాలో తెలియక ఈఎంఐలకు కార్లు కొనటం, ఇల్లులు కొనటం, ఏదేదో చేస్తున్నాం. ఉన్న దాంట్లో తృప్తిపడక పోనీ రూపాయి కూడగట్టుకోవడానికి ఎన్నో తిప్పలు పడితే పర్లేదు, కానీ వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచించే సేవకులు కూడా లేకపోలేదు. ఇవాళ ఇతర దేశాల యొక్క విషయాలు చూడవచ్చు, తప్పలేదు. దేవుడు యోహాను గారిని పద్మదీపంలో ఉండి పరలోకం చూపించాడు. పద్మదీపం అంటే ఏమీ లేని ఒక దీవులో పడేశారు, కానీ పరలోకం అలాగా చేయగలుగుతావు నువ్వు, సేవ చేయలేవు. మనకి ఎంతసేపు బైబిల్ ఒకరు మోయాలి, పుస్తకాలు ఒకరు మోయాలి, మన గురించి మరొకరు చెప్పాలి. ఇదే మనకి ఎంతసేపు కావాల్సింది, బిరుదులు, ఏమండి పొగడతలు. కానీ ప్రభు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. నీవు చాటి మనిషిని ప్రేమించు, చాటి మనిషిని ఎలా ఆప్యత, నీ ప్రార్థన వినే వ్యక్తిగా నువ్వు నడుచుకో అన్నారు. ఆ విషయం మన ఇక్కడ ఎవరికి కనపడట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు, మీలో ఎవడైనా లోబడిన ఎడల అతను కనిపెట్టి అతను సిగ్గుపడే నిమిత్తము అతనితో మీరు స్నేహం చేయకండి. అతను మీరేమనొద్దు, పలుకుతావు అన్న అంటే పనుందని వెళ్ళిపో, దూరంగా ఉండు. అప్పుడే అతను ఏంటి నేను ఏదో తప్పు చేశాను అని అతను తెలుసుకుని మెసులుకుంటాడనేది ప్రభు ఉద్దేశం అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అయినను అతను శత్రువుగా భావింపక సహోదరుడిగా ఇక్కడేమంటారు సార్, అతడిని శత్రువుగా భావించకుండా సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పిడి. అంటే తెలివిగా అతన్ని హ్యాండిల్ చేయాలి, మనం తెలివిగా హ్యాండిల్ చేయాలి, తెలివిగా అతనితో మాట్లాడాలంటున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు ఆయన అంటే, చదువుతున్నప్పుడు సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత నీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికి తోడయుండును గాక. పౌలని నేను నా చేతు రాతతో మీకు వందనములను రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును
ప్రతి పత్రికయు అదే గుర్తు అని నేను రాయటి అందును మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మీకు అందరికి తోడయుండును గాక. మన యేసుక్రీస్తు ప్రభు తప్ప మీ అందరికి తోడయుండును గాక. అంటే దేవదేవుడు మనకు తోడై ఉండాలనేది పౌలు గారు చెప్తున్న మాటలని మనం విశ్వసించున్నాం. పిల్లరా, ఈరోజు ఈ సాయంకాల పూట పౌలు గారు ఏం చెప్తున్నారు, మనం ఏమింటున్నాం, ఏం గ్రహించామనేది ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడారు, నువ్వు ఏ రకంగా బలపరుచుకున్నావు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, సహోదరుని శత్రువుగా కాక నువ్వు సహోదరుడిగా చూసి వాడికి బుద్ధి చెప్పమంటున్నాయి. అయితే ఇవాళ మనం లోకు దొరికితే 10 సార్లు ఏమంటే ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం తప్ప సహోదరుడిని అయితే మనం ఏదో అతనికి మనసు గాయపడింది అందుకే మనోడు ఇలా ఉన్నాడు, ఈ రకంగా మాట్లాడుతున్నాడని విషయమును మర్చిపోతున్నారు. కాబట్టి ఈ రోజున మనం మరి దినము మరి ఈ పత్రికల గ్రంథములో పౌలు గారు ఏ రకంగా మనకు బోధించాడో అదే రకంగా వినటానికును గ్రహించటకు మరి ఇక రెండో యొక్క దశలోని పత్రికల్లో ఈ 3 అధ్యాయములు రాయబడిన మాటలు ఇంతవరకు మనం విన్నాం. ప్రియులారా, మొదటి పత్రికలో 5 వచనాలు ఉన్నాయి, రెండో పత్రికలో 3 వచనాలు వరకే రాయబడి ఉన్నాయి. ఇది దేవుడు నీకు నాకు అందించిన గొప్ప హెచ్చరిక, కొన్ని సంఘాలకు అందిస్తున్న మాటలు. ఇవన్నీ కూడా మనకే అందించబడ్డాయి, మనకే వివరించబడ్డాయని గ్రహించి ప్రార్థించి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, దయామయుడా, సృష్టికర్తమైన మా తండ్రి, నిజమే దేవా, ఈ లోకంలో ఒకరినొకరు హేళన చేసుకుంటాం తప్ప ప్రార్థించడం మర్చిపోయారు. మోకాలు ప్రార్థన కుదువైపోయింది. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఎవరైతే నిన్ను స్తుతించలేకపోతున్నారో వారికి శోధనలు వేదనలు వస్తూనే ఉన్నాయి. మేము సేవకులు కానీ ముద్రించబడి కుటుంబంతో పాటు మరి చాలా మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది ఇబ్బంది పడే కాలం వచ్చింది గనుక నాయన దేవా, ఇదిగో ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు, ఆయుధం లేకుండా పని ఏ యుద్ధంకు వెళ్ళడు అన్న రీతిలో ప్రార్థన అనే అంశము లేకుండా, ప్రార్థన అనే బలము లేకుండా ఎటువంటిది కూడా నువ్వు చేయవద్దని లేఖనం సెలవిస్తుంది. అటు రీతిని బట్టి, అటు ప్రార్థన బట్టి నడిచి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను, బలపరిచే కృపను నాకు అందించుమని నేదేన దాసుడు నేను చేయొచ్చు నా ప్రార్థన అంగీకరించి నెరవేర్పు బలపరిచి మహిమ పొందమని ఈ రాత్రి కాలంలో మా దేశాన్ని, మా దేశ ప్రజలను అందరి పట్ల ఏ వృత్తిలో ఎవరైతే పనిచేస్తున్నారో దేశం కొరకు నాయకులు, అలాగే అనేక వృత్తులతో మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణములు చేయుచున్న వారు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యవనులు, ఏదో భేదం లేకుండా గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా ఉన్నారు, అభాగ్యులుగా ఉన్నవారు, బాధలతో, చింతలతో, చివుకుతో ఆర్థికంగా అల్లాడిపోతున్నవారు, మహాపట్టణంలో జీవించలేక మరలా మరి గ్రామం వైపే చూచు చాలా మంది తిరిగి వెళ్ళుచున్న వారు అనేక కుటుంబాలు. దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ ఆత్మ నడిపింపు దాయిచ్చండి, జీవించడానికి మార్గం చూపించడం, మరి నడవగల శక్తిని దాయిచ్చండి, నీ సన్నిధి కాపుదల నింపి బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామం అడిగి ప్రార్థన చేయించున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామం పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవులను మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించి రాజ్యము, శక్తి, మహిమానిరంత నీవు నావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపాలయం, ప్రవేశరత్నమే జయం, అపాలయము, ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధి గ్రంథకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.